సో పాము కరిచిన తర్వాత ఎన్ని గంటల లోపల ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మన ప్రాణాలను రక్షించుకోవచ్చు. అలాగే పాము కరిచిన ప్రదేశాన్ని కాల్చడం, కట్ చేయడం, లేకపోతే నోటితో విషాన్ని పీల్చడం వంటి వాటి వల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా? అలాగే మన విలేజ్లో మంత్రాలు అలాగే నాగమని ఉపయోగించడం ద్వారా నిజంగానే విషయాన్ని మనం నివారించవచ్చా? అలాగే పాము మనుషులని గుర్తుపెట్టుకొని నిజంగానే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటుందా? అలాగే మనం పాములను చంపవచ్చా? మన చట్టాలు ఏం చెప్తున్నాయి? సో వీటి గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. హలో గైస్, ఐఎమ్ డాక్టర్ ఎస్హెచ్ రావు. సో ఈ వీడియోలో పాము కరిచిన తర్వాత పాము కాటుని ఎలా గుర్తుపట్టాలి, అలాగే చేయాల్సిన పనులు అంటే, చేయకుండా పనులు అంటే, అలాగే అందరికీ కామన్గా వచ్చే డౌట్ల గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాం. సో మొదటగా పాము కాటుని ఎలా గుర్తుపట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాము కరిచిన తర్వాత ఆ ప్లేస్ మనకి ఆటోమేటిక్ గా పెయిన్ వస్తుందండి, సివియర్ పెయిన్ వస్తుంది. అలాగే ఫ్యాంగ్ మార్క్స్ ఉంటాయంటే పళ్ళ గుర్తులు ఉంటాయి అన్నమాట. సో వాటిని బట్టి కూడా మనం గుర్తుపట్టవచ్చు. అలాగే నమ్మనెస్ అంటే తిమ్మిరెక్కడం, అలాగే సివియర్ వాపు రావడం, రెడ్నెస్ రావడం, ఇలాంటి వాటిని మనం గుర్తుపట్టవచ్చు అన్నమాట. ఓకే, దీని తర్వాత మనం అసలు పాము కరిచిన తర్వాత చేయాల్సిన పనులు అంటే, ఫస్ట్ గా మనం పాము యొక్క ఫోటో తీసుకోవాలి. పాము ఫోటో తీసుకున్న వల్ల మీరు హెల్త్ కేర్ ఫెసిలిటీకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు దాన్ని అబ్జర్వ్ చేసి మీకు యాంటీవెనం ఇస్తారనమాట. సో దాని తర్వాత సెకండ్ గా చేయాల్సింది ఏంటంటే డ్రెస్సింగ్ చేయాలన్నమాట. నీట్ గా సోప్ వాటర్ తో కానీ లేదా నార్మల్ ట్యాప్ వాటర్ తో కానీ బాగా క్లీన్ చేసుకొని యాంటీసెప్టిక్ బ్యాండేజ్, ఎనీ యాంటీసెప్టిక్ బ్యాండేజ్ పెట్టుకొని మనం వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే మనం మూమెంట్ లో అంటే మనకి పాము కరిచిన ప్రదేశం నుంచి మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, వెళ్ళే ప్లేస్ లో మనం యాక్చువల్ మనకి వెళ్ళకలా పడుకోబెడతారు, నార్మల్ గా పడుకోబెడతారు అనమాట. అలా పడుకోబెట్టడం వల్ల ఏమంటే మనకి బాడీ పార్ట్ ఏ పార్ట్ కి అయితే మనకి విషం కరిచిందో, పాము కరిచిందో ఆ విషం అనమాట మన హార్ట్ ఉండే ప్లేస్ కంటే కూడా ఎత్తులో ఉండటం వల్ల విషం బాగా స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకు యాక్చువల్గా ఏం చేయాలంటే మన ఏ పార్ట్ లో అయితే పాము కరిచిందో అది ఎప్పుడు కూడా మన హార్ట్ ప్రదేశం కంటే కూడా అంటే మన గుండె ప్రదేశం కంటే లో సైడ్ అంటే కింద సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో దాంతో పాటుగా మనకి వామిటింగ్ సెన్సేషన్, అలాగే మన రెస్పిరేటరీ అరెస్ట్ ఉంటుంది అనమాట. అంటే మనకి మెయిన్ వెల్ పాము కరిచిన తర్వాత కొన్ని నిమిషాలు అలాగే కొన్ని సెకండ్ల తర్వాత మనకు ఆటోమేటిక్ రెస్పిరేషన్ అనమాట తగ్గుతుంది, లేబర్ బ్రీతింగ్ వస్తుంది అనమాట. మన ఊపిరి తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల మనం వెళ్ళకలా పడుకోవడం వల్ల రెస్పిరేటరీ అరెస్ట్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల చాలా మంది పేషెంట్ చనిపోతున్నారంట. ఏ కాల్కి చేయి కరిచిందో ఆ కాల్ మనం ఎక్కువ కరిపించకూడదు అనమాట. దాన్ని వీలైనంత స్టేబుల్ పొజిషన్ లో ఉంచడం ద్వారా కూడా మన విషయం స్ప్రెడ్ ని ఆపొచ్చు అనమాట. పాము కరిచిన తర్వాత కొన్ని చేయకుండా పనులు ఉంటాయి. అందులో మొదటిది పామును పట్టుకోవడం. మనం కరిచిన పాము పట్టుకొని దాన్ని చంపేయడం అలాంటి పనులు చేసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా చేయొద్దండి. దానివల్ల మరొకసారి ఇంకా మీరు కాటు గురేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే పెయిన్ రిలీవర్స్ ఉంటాయి కదండి, అంటే మనకి పెయిన్ కిల్లర్స్ అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల కూడా మన విషయం బాడీలో స్ప్రెడ్ అయ్యడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే కెఫిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఆల్కహాల్ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ కాఫీ, టీ ఇలాంటివి కూడా మనం తాగకూడదు అనమాట. సో అలాగే మన ఏదైతే ఇప్పుడు కలిసిన ప్రదేశం ఉంటుంది కదా, కాలు కానీ చేయి కానీ, దాన్ని మొదటి మూవ్మెంట్ కూడా మనం వీలైనంత తొందరగా తగ్గించుకోవాలన్నమాట. అలాగే పట్టు కడతారు కదా, సో టార్నికెట్ అంటారు కదా, అంటే తాడు కట్టడం. పాము కరిచిన కొంచెం ఇంచెస్ పక్కన తాడు కట్టే పద్ధతి మనకు ఉంటుంది అనమాట. యాక్చువల్గా తాడు కట్టే పద్ధతి కరెక్టేనండి, అది చాలా మంచి పద్ధతి. బట్ అది ఎంత స్ట్రెంత్ లో కట్టాలనేది తెలియక ఎక్కువ స్ట్రెంత్ లో కట్టేయడం వల్ల చాలా వరకు నేను రుయాలో తిరుపతి రుయాలో మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళు లింక్ ఆంపిటేషన్ లేకపోతే హ్యాండ్ ఆంపిటేషన్ గురవుతున్నారంట. అలా ఎక్కువ స్ట్రెంత్ లో గట్టిగా కట్టేయడం వల్ల కంప్లీట్ గా బ్లీడింగ్ అంటే బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల కంప్లీట్ గా ఆ లెగ్ మొత్తం పాయిజనస్ అయిపోయి ఆ లెగ్ మొత్తం తీసడానికి కూడా ఎక్కువసారి జరిగింది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు. సో టార్నికెట్ కట్టడం కంటే కూడా వీళ్ళంతా హాస్పిటల్కి వెళ్ళడం మంచిదని చెప్పారు వాళ్ళు. అలాగే ఆ కరిచిన ప్రదేశంలో ఐస్ పెట్టడం, లేకపోతే దాన్ని కాల్చడం, కట్ చేయడం అలాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు అండి పరిస్థితుల్లో కూడా. అలాగే మనకి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ మంత్రాలు చదవడం, లేకపోతే నాగమని పెట్టడం, ఇలాంటి వాటి వల్ల కూడా మనకి విషం పోతుందని చెప్తారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాటికి ఎటువంటి అథెంటిసిటీ లేదంటే అలా చెప్పేవాడికి, అలాగే ఆ ట్రీట్మెంట్ కూడా ఎటువంటి క్రెడిబిలిటీ లేదనమాట. సో దయచేసి అలాంటి వాటికి అయితే వెళ్ళదు. చాలా మంది చెప్తుంటారు, బట్ దాంట్లో క్రెడిబిలిటీ లేదనమాట. సో అందరికీ పాము కరిచిన తర్వాత ఎంతసేపు లోపల ట్రీట్మెంట్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా. సో యాక్చువల్గా గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుందండి. అంటే పాము కరిచిన తర్వాత 1 అవర్ లోపల మనం ట్రీట్మెంట్ చేసుకుంటే దాదాపుగా 90% విషం యొక్క ప్రభావం ఉంటుంది, దాని నుంచి కాపాడుకోవచ్చు. అంటే కొన్నిసార్లు మనం ఆర్గన్స్ కూడా కోల్పోవచ్చు. అంటే లింబ్ కానీ, అంటే చేయి కానీ, కాలు కానీ, లేకపోతే ఇంకా విషువల్ ఆర్గన్స్ కానీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దాని నుంచి మనం కంప్లీట్గా రక్షణ చేసుకోవచ్చు. సో అంటే మన పాము కరిచిన తర్వాత వీలైనంత తొందరగా యాంటీవైరల్ తీసుకోవడం అవసరం అనమాట. అది 1 అవర్ లోపల ఉంటే ఇంకా మంచిది అనమాట. సెకండ్ థింగ్,
మనకు మంత్రాలు అలాగే స్టోన్స్ ఉంటాయి కదా నాగమణి, వీటి నుంచి నిజంగానే మన ప్రాణాలను రక్షించుకోవచ్చు అని చాలా మంది అడుగుతుంటారు. యాక్చువల్ గా నో అండి దానికి ఆన్సర్. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది అనమాట, మంత్రాలు కానీ లేకపోతే మన యొక్క స్నేక్ స్టోన్ ఉంటుంది కదా, అలాగే మన నాగమణి అని చెప్పేసి వీటి వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదనమాట. కంప్లీట్ గా ఫాల్స్ అనమాట, అది మిత్ కాన్సెప్ట్ అనమాట. సో దయచేసి ఇలాంటి వాటిని నమ్మొద్దు, ఈ ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ఇంకోటి ఏంటంటే పాము కరిచిన ప్రదేశాన్ని కాల్చడం లేకపోతే కట్ చేయటం లేకపోతే నోటితో విషాన్ని పీల్చడం ఇటువల్ల అయితే చాలా ప్రమాదం అండి. దీనివల్ల ఏంటంటే విషం యొక్క స్ప్రెడ్డింగ్ మనం పెంచుతాము. అలాగే నోట్లో విషాన్ని పీల్చడం ద్వారా మన నోట్లో ఖచ్చితంగా మ్యూకస్ ఉంటుంది కదా, దాని ద్వారా ఎక్కువగా విషం బాడీకి ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దయచేసి ఇలాంటి పనులు అయితే అసలు చేయొద్దు. అలాగే కొంతమంది పాములు పగబడతాయా, అలాగే పాములు నిజంగానే మనుషులు ప్రతీకారం తీర్చుకుంటాయని అడుగుతుంటారు. యాక్చువల్గా పాములు అనేవి రెప్టైల్ జాతికి చెందినవండి. వీటికి కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి, అసలు నాకైతే లేవని చెప్పాలి. ఈ మనుషులు కానీ ఎటువంటి జంతువులు కానీ గుర్తుపట్టలేవు అనమాట. సో గుర్తుపట్టినవి ఇంకా ప్రతీకారం తీర్చుకుంటే అది మీ యొక్క తెలివితేటలకు వదిలేస్తున్నాను. అలాగే పాములతో స్నేహం ఇలాంటివి కూడా జరగవండి, ఎందుకంటే పాములు మనుషులు అయితే గుర్తుపట్టలేవు అనమాట. సో వాటితో స్నేహం అంటే అవి గుర్తుపడతాయి, మమ్మల్ని ఏమనం అనే కాన్సెప్ట్ ఉంది కంప్లీట్ ఫాల్స్ కాన్సెప్ట్ అనమాట. సో అలాగే పాములు చంపవచ్చని కొంతమంది అడుగుతున్నారు, చంపినా పర్వాలేదా, చంపి వచ్చి అక్కడ కనబడిన పాములు అంటే అలా చంపడానికి లేదండి. ఎందుకంటే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది 1972. ఈ యాక్ట్ ప్రకారం ఎట్టి పరిస్థితులను పాములు చంపకూడదు, వైల్డ్ స్నేక్స్ కానీ ఏ స్నేక్స్ అని చంపకూడదు. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. సో స్నేక్ బైట్ స్టాటిస్టిక్స్ వచ్చేటప్పటికి ఇండియాలో అరౌండ్ 1 lakh స్నేక్ బైట్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయంట. ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష వరకు స్నేక్ బైట్స్ జరుగుతున్నాయంట. అందులో అప్రాక్సిమేట్ గా 50 మెంబర్స్ చనిపోతున్నారంట. అందులో ఎక్కువ మంది ఫార్మర్స్ ఉంటున్నారంట. సో మనకు అందులో ఎక్కువగా ఇప్పుడు ఖరీఫ్ రబీ సీజన్స్ లో మనకి వాళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ ఉంటుంది కదండి. సో ఆ టైంలో ఎక్కువ ఫార్మర్స్ పాము కాటు గురై చనిపోతున్నారు అనేసి మనం చెప్తున్నాయి అనమాట. అందులో కూడా 1 lakh బైట్స్ జరుగుతుంటాయి. అలాగే కంప్లీట్ గా 1 to 2 lakh కంటే కూడా ఎక్కువ మంది అన్నమాట డిసేబిలిటీ గురవుతున్నారు. అంటే కంప్లీట్ లింబ్ ఆంపిటేషన్ కానీ లేకపోతే వాళ్ళు వర్క్ చేయలేక వేరే వాళ్ళ అసిస్టెన్స్ తీసుకుని వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ చేసేటట్టు మారిపోతున్నారంట. సో స్నేక్ బైట్ అనేది అంత ప్రమాదకరం అనమాట. దాంతో పాటుగా ప్రపంచంలో 3000 వరకు పాముల రకాలు ఉన్నాయండి. అందులో 400 మాత్రమే పాయిజనస్ అంట. సో 400లో ఇండియాలో ఉండేవి దాదాపుగా తక్కువ అనమాట. అందులో మనకి వచ్చే కనబడే పాములన్నీ కూడా విసర్పాలంటే అది కంప్లీట్ గా అబద్ధం అనమాట. కాబట్టి కనబడిన ప్రతి పామును చంపేయడం లేకపోతే కొట్టడం తరిమేయడం అలాంటివి అయితే చేయదు. దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అనమాట. అలాగే బిగ్ 4 అనే ఒక కాన్సెప్ట్ వినే ఉంటారు కదా. బిగ్ 4 అంటే ఏం లేదు, 4 పాములు అనమాట. ఇండియాలో ఎక్కువగా ఈ 4 పాముల వల్లే చనిపోతున్నారంట. దాదాపుగా 90% డెత్స్ అనమాట ఈ ఓన్లీ 4 పాముల నుంచి. సో వాటి ఇమేజెస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. అందులో ఫస్ట్ కోబ్రా నాగపాము అంటారు కదా, దాని తర్వాత రసల్స్ వైపర్ అనమాట, ఇది రక్త పింఛర్ అంటారు కదా. దాని తర్వాత కామన్ క్రైట్ అనమాట, కట్ల పాము అని చెప్తారు కదా. దాని తర్వాత సాస్కెల్డ్ వైపర్ అనమాట. సో ఈ 4 పాముల నుంచి 90% డెత్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ డిస్ప్లే చేశారు కదా, ఈ పిక్చర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పాములు ఎక్కడ కనిపిస్తున్నట్లయితే దగ్గర నుండి స్నేక్ క్యాచర్స్ ఉంటారు కదా, పాములు పెట్టే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడినట్లయితే అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రైతు సోదరులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగుపాము, కోబ్రా, ఇసుక పింజర అంటారండి దీన్ని, సాస్కెల్డ్ వైపర్ అని ఇంగ్లీష్లో అంటారు. చాలా అత్యంత ప్రమాదకరం ఇది. దీన్ని రసల్స్ వైపర్ అంటారు, రక్త పింజర అని ఎక్కడ పడితే అక్కడ ఉంటుందన్నమాట. ఆంధ్రాలో కనిపిస్తుంది. ఇది కట్ల పాము, కామన్ క్రైట్ అంటారు కదా, చాలా పొడవు ఉంటుందన్నమాట. ఇది కూడా అత్యంత ప్రమాదకరం.